బిగ్ బాస్ సీజన్ 9 సండే ఎపిసోడ్ అంటే దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్‌కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వీడియో కాల్ కాల్ ద్వారా మాట్లాడబోతున్నారు. అయితే ఇందులో భాగంగానే వన్ ఆఫ్ ది కంటెస్టెంట్ అయిన కళ్యాణ్ మదర్ గారు కూడా బిగ్ బాస్ స్టేజ్ పైన వీడియో కాల్ ద్వారా కళ్యాణ్‌తో మాట్లాడబోతున్నారనమాట. సో, కళ్యాణ్ వాళ్ళ మదర్‌ని చూడగానే ఎమోషనల్ అయితే అవ్వలేదు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ తన ఆట ఎలా ఉంది అని అడిగాడట. ఇక బిగ్ బాస్ హౌస్‌లో ఈరోజు సండే ఎపిసోడ్‌లో కొన్ని ఫన్నీ టాస్క్‌లయితే జరుగుతాయి. ఈ టాస్క్‌లో భాగంగానే కంటెస్టెంట్స్‌కు పెట్టిన టాస్కుల్లో ఎవరైతే విన్నర్స్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వీడియోస్ అయితే ప్లే అయ్యాయి. ఇక వీకెండ్‌లో ఎవరైతే మిగిలిపోతారో అంటే కొంతమంది కంటెస్టెంట్స్ ఫ్యామిలీ వీడియోస్ రావు కదా! వాళ్ళ వీడియోస్ మాత్రం నెక్స్ట్ వీక్ డేస్‌లో ప్రెజెంట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుందనమాట. అయితే కళ్యాణ్ మదర్ మాట్లాడుతూ కళ్యాణ్ కోసం ఎమోషనల్ అయ్యారు. అయితే కళ్యాణ్ చాలా ఏళ్లుగా వాళ్ళ ఫాదర్‌తో అయితే మాట్లాడట్లేదు గానీ కళ్యాణ్‌కి వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టమంట. సో, సోషల్ మీడియాలో కూడా వీళ్ళని ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా కళ్యాణ్‌కి సంబంధించి కొన్ని టాక్స్ అయితే వచ్చాయి. ఫాదర్‌కి దూరంగా ఉంటున్నారని, జాబ్‌కి బలవంతంగా వెళ్లారని. సో, ఇవన్నీ ఉండే. సో, బయట గేమ్ ఎలా పోర్ట్రే అవుతుందో ఏంటి అన్నది మదర్‌తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక వాళ్ళ మదర్ ఏంటంటే హౌస్‌లో స్టార్టింగ్‌లో నువ్వు గేమ్ ఆడలేదు అన్న ఫీలింగ్ ఉండేది. కానీ తర్వాత నువ్వు గేమ్ స్టార్ట్ చేసావు. చాలా బాగా గేమ్ ఆడుతున్నావు. ఇలానే లాస్ట్ వరకు నువ్వు బిగ్ బాస్ హౌస్‌లో ఉండాలి బాబు. నువ్వు అంత దూరం వెళ్ళావు. ఇంత మంచి షోకి వెళ్ళావు అన్నట్టుగా తల్లి చాలా హ్యాపీగా మాట్లాడిందట. అలానే ఇక హౌస్‌లో నిన్ను బాగా మోటివేట్ చేసే వాళ్ళని నువ్వు దూరం పెట్టుకోవద్దు. అంటే తనుజ కోసం చెప్పినట్టు అనిపిస్తది. సో, తనుజ కోసమే ఇండైరెక్ట్‌గా వాళ్ళ మదర్ అయితే నీకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళకి నువ్వెప్పుడూ హౌస్‌లో సపోర్ట్ ఇస్తూ ముందుకు వెళ్ళు. అంతేకాని వాళ్ళ ఓటమిని గాని, ఏదో గొడవొచ్చినప్పుడు అంటే గొడవలు పెట్టుకోవడం గాని ఇలాంటివి అస్సలు చేయొద్దు. ఇప్పుడు నువ్వు గేమ్ ఎలా ఆడుతున్నావో అదే విధంగా గేమ్ ఆడుతూ ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా నువ్వు లాస్ట్ వరకు బిగ్ బాస్ హౌస్‌లో ఉంటావని చెప్పడంతో పాటు ఇక ఇండైరెక్ట్‌గా తనుజ కోసమైతే హింట్ ఇచ్చారు. సో, తనుజ నీకు సపోర్ట్‌గా నువ్వు ఈరోజు గేమ్ ఆడుతున్నావు అంటే దానికి కారణం తనుజ మోటివేషన్ అన్నది. అంటే మొన్న కళ్యాణ్ ఒక రోజు సాయి శ్రీనివాస్‌తో చెప్తూ ఉంటారు కదా! నేను గేమ్ సరిగ్గా ఆడలేనప్పుడు తనుజ నాకు చాలా సపోర్టివ్‌గా మాట్లాడింది. గేమ్ ఎలా ఆడాలి అన్నది నాకు సపోర్ట్‌గా నిలిచింది అని. సో, అదే విషయాన్ని వాళ్ళ మదర్ కూడా బిగ్ బాస్ స్టేజ్ పైన చెప్పారంట. కాకపోతే తనూజ అని మెన్షన్ చేయలేదంట కానీ, సో, నీకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళకి నువ్వు సపోర్ట్ ఇస్తూ ముందుకు వెళ్ళాలి. గేమ్ బాగా ఆడాలి అని మాత్రం చెప్పారంట వాళ్ళ మదర్. సో, బిగ్ బాస్ హౌస్‌లో కళ్యాణ్ స్టార్టింగ్‌లో ఆట ఆడలేదు, పులిహోర కలుపుతాడు ఇవన్నీ కూడా నెగెటివ్ టాక్స్ వచ్చాయి. దానివల్ల కళ్యాణ్ హౌస్ నుంచి బయటకొచ్చేస్తాడేమో అనుకున్నారు. కానీ కళ్యాణ్ మాత్రం తన ఆటను ఒక్కసారిగా మార్చాడు. కళ్యాణ్ టాస్క్‌లు ఆడాడు. తనుజతో ఉండే విధానం గాని, తనుజకి ఇచ్చే సపోర్ట్ కానీ, ఆ తర్వాత హౌస్‌లో వేరే వాళ్ళతో ఉండే విధానం కానీ చాలా ప్లస్ పాయింట్ అయింది కళ్యాణ్‌కి. ఇక కళ్యాణ్ గేమ్ తీరు మారింది. ఇలానే కనుక తను ఫోకస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన టాప్ 5లోకి వెళ్ళి విన్నింగ్ ఛాన్సెస్ కూడా చాలా హైగానే కనిపిస్తున్నాయని చెప్పాలి. సో, ప అంటే మనకి సపోర్ట్ చేసిన వాళ్ళకి మనం వెన్నుపోటు పొడవకూడదు అనే క్లారిటీ కళ్యాణ్‌కైతే ఉందనుకుంటున్నా. మరి వాళ్ళ మదర్‌పై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి.